హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అర్జున్ వర్మస్. ఈ వీడియోలో మా పెద్ద గోల్కొండ గ్రామాన్ని వీడియో తీయడం జరిగింది. లెట్స్ వాచ్ ఇట్. మా ఊరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఈ మధ్య కాలంలో మాది మున్సిపల్ అయిపోయింది. మా ఊరి గవర్నమెంట్ స్కూల్ 7th వరకు ఉంది, ఇంగ్లీష్ మీడియం మొత్తం. నాకు తెలిసి ఈ శంషాబాద్ మండలంలో ఉన్న స్కూల్స్లన్నిట్లలో టాప్ 2లో అట్లా ఉంటుంది. మంచిగా అన్ని ఫెసిలిటీసు, క్లాస్ వైజ్ రూమ్స్, వాష్రూమ్స్ కానీ అంత నీట్నెస్ కానీ డిసిప్లిన్ కానీ అంతా బాగుంటుందని నా అభిప్రాయం. స్కూల్ పక్కకే వాటర్ ఫిల్టర్ ఉంది. 2 రూపీస్ కాయిన్ వేస్తే చాలు 20 లీటర్స్ వాటర్ క్యాన్ నిండిపోద్ది. మా ఊరిలో రేషన్ సరుకులు ఇచ్చే ప్లేస్ ఇది. ఒక రూమ్లో రేషన్ సరుకులు ఇస్తారు, పక్కకే ఉన్న రూమ్లో అంగన్వాడీ స్కూల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసి మా ఊరి సెంటర్ ప్లేసు. మీకు కనిపిస్తున్న ఈ భవంతిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రెండో రూమ్లో అంగన్వాడీ స్కూల్ కూడా ఉన్నది. అంటే మా ఊర్లో 2 అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయన్నమాట. పక్కనే పీర్ల కొట్టము మరియు దర్గా కూడా ఉన్నది. మా ఊర్లో పీర్ల పండుగని బాగా సెలబ్రేట్ చేస్తారు. సాయంత్రం సమయంలో ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అమ్ముతారు. మరియు ఈ ప్లేస్లో ఎవరైనా చెర్కాస్ చేయడానికి వచ్చినా కానీ ఇక్కడనే చేస్తారు. ఊర్లో ఏమైనా పంచాయతీలు గొడవలు ఉన్నా కానీ ఈ స్థలం వద్దనే పరిష్కరించబడతాయి పెద్దల సమక్షంలో. ఇది మా ఊరి బస్ స్టాప్ ఏరియా. ఎదురెదురుగా అంబేద్కర్ మరియు శివాజీ స్టాచ్యూస్ ఉంటాయి. మా ఊరు తర్వాతనే నాగారం, మన్సన్పల్లి, మహేశ్వరం, సిద్ధాపూర్ అటు సైడు అంతా ఉంటుంది. వాళ్ళు మా ఊరు నుంచే శంషాబాద్ కానీ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మా ఊరికి సొంత బస్సు ఏం లేదు, కానీ అటు నుంచి వచ్చే బస్సులే చాలానే ఉంటాయి. బస్సులతో పాటు ఆటోలు కూడా మా ఊరి మీదకేని మెంబర్ ఆప్ ఉంటాయి. బస్ స్టాప్ వద్దనే మసీద్ కూడా ఉన్నది. ప్రతిరోజు ఇక్కడ ముస్లిం సోదరులు నమాజ్ కూడా చేస్తారు. మా ఊరి శివాలయం మా ఊరికి సెట్ ఆఫ్ అట్రాక్షన్ లాంటిది. ఇక్కడనే శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. అయ్యప్ప సాములు, శివసాములు, మల్లన్న బోనాలు అంతా ఇక్కడనే నిర్వహిస్తారు. ఈ ప్లేస్ కూడా చాలా 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. టెంపుల్కి ముందు భాగంలో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ. అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ప్రతి శనివారం, మంగళవారం ఇక్కడికి ఎంతోమంది వచ్చి దర్శనం కూడా చేసుకుంటారు. ఇది మా ఊరి ఇంగ్లీష్ మీడియం స్కూల్. 10th వరకు ఉంది ఇక్కడ. ప్రైవేట్ స్కూల్ ఇది. మా ఊరికి 2 చెరువులు ఉన్నాయి. ఒక చెరువు వచ్చేసి ఊరికి ఉత్తరం సైడు పోతుంటే ఉంటుంది. మార్గ మధ్యంలో బొందలగడ్డ కూడా ఒకటి ఉంటుంది. మా ఊరి పొలాలు కూడా అందరివి ఇటు సైడే ఉంటాయి మ్యాక్సిమం. ఈ చెరువుకి పేరు ఈదుల చెరువు అనే పేరు. పక్కకే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. గతంలో చాలాసార్లు ఈ చెరువు ఎండిపోయేది. ఈ మధ్యకాలంలో ఈ చెరువు అనేది ఎండిపోతలేదు, స్థిరంగా అట్లనే ఉంటున్నాయి వాటరు. రెండవ చెరువు వచ్చేసి మా ఊరి నుంచి ఈశాన్య మూల సైడ్ పోతుంటే ఉంటుంది. ఈ రూట్లోనే మనకు మా ఊరి చెత్త అంతా వేయడానికి ఒక డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఊరి చెరువు ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఒక దాదాపు 5 సంవత్సరాల క్రితము ఈత చెట్లు పెట్టి అవి పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ ఈ సంవత్సరం నుంచి ఈత కళ్ళు కూడా మా ఊరిలో అందుబాటులో ఉన్నది. చాలామంది పొద్దుగాల అట్లా పోయి అట్లా మంచిగా చేసి వస్తారు. ఈ చెరువు కట్ట మీద కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ చెరువు పేరు వచ్చేసి భైరవన్ చెరువు అంటారు. మా ఊరి ఆడపడుచులు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత బతుకమ్మలని ఈ చెరువులనే వేయడం జరుగుతుంది. ఈ చెరువు పక్కనే శ్మశాన వాటిక కూడా ఉన్నది. మా ఊరికి మొత్తం 3 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి చూసిరు, ఇప్పుడు ఇది రెండవది. నెక్స్ట్ 3వది కూడా చూపించబోతున్నా.
మూడవ బందల్గడ్డ వచ్చేసి మా ఊరి బస్ స్టాప్ నుంచి చిన్న గోల్కొండ సంగిగూడ వెళ్ళే షార్ట్కట్ రూట్లో ఉంటుంది. అదే రూట్లో కొంచెం ముందరికి వెళ్తే మా ఊరికి రైస్ మిల్ కూడా ఉన్నది. మా ఊరి ప్రజలంతా వరి పండించి ఇక్కడనే బియ్యము రెడీ చేస్తారు. మా ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఇక్కడికే వస్తారు. మా ఊరు వచ్చేసి రింగ్ రోడ్కు ఆనుకొనే ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 15 అనేది మా ఊరికి ఇవ్వడం జరిగింది. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. రాబోయే కాలంలో ఇక్కడ డెవలప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఏరియాలో ప్రజెంట్ కూడా చాలా డెవలప్ అవుతుంది. మా ఊరిలో బస్ స్టాప్ దగ్గర కొత్త పెట్రోల్ బంక్ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది వరకన్నా ఇప్పుడు మా ఊరి బస్ స్టాప్ దగ్గర మెంబర్ ఆఫ్ షాప్స్ పడడము, కొంచెం క్రౌడ్ లెక్క కనిపించడం అయితే జరుగుతుంది. ఇంకా మున్ముందు కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మా ఊరిలో భాగంగానే సపరేట్గా కాలనీ అనేది ఒకటి ఉన్నది. ఆ కాలనీ పేరు వచ్చేసి ప్రగతి నగర్. ఈ ప్లేసెస్ అన్నీ గవర్నమెంటే ఇచ్చింది, కానీ ఇల్లు మాత్రం మేమే కట్టుకున్నాము. నేను ఉండేది కూడా ఈ కాలనీలోనే ఉంటా. ఈ మధ్యకాలంలో ఈ కాలనీకి ప్రగతి నగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంతకు ముందుకు పెద్ద గోల్కొండ కాలనీ అని పిలిచేవారు. బస్ స్టాప్ నుంచి ఊరి లోపల ఏ విధంగా ఉంటుందో గల్లీ గల్లీ వీడియో అయితే తీసిన, చూడండి. మా ఊరు రంగారెడ్డి డిస్టిక్లోని శంషాబాద్ మండలంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే మా ఊరిని మున్సిపల్లో కలిపేసారు. మా ఊరిలో ఓటుకు వచ్చిన వాళ్ళు దాదాపు 1800 మంది వరకు ఉంటారు. మా గ్రామము ఎమ్మెల్యే స్థానం వచ్చేసి రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందినది. మా ఊరిలో అన్ని రకాల కులస్తులు ఉన్నారు, ఎస్టీ కులస్తులు తప్ప. మా ఊరిలో అంబేద్కర్ జయంతి, శివాజీ జయంతి, హనుమాన్ జయంతిని ఊరేగింపుగా ఘనంగా నిర్వహిస్తారు. మా ఊరి శివాలయం వద్ద శివరాత్రి పండుగ రోజు అంగరంగ వైభవంగా జాతర, ఊరేగింపు నిర్వహిస్తారు. బోనాల పండుగని బాగా సెలబ్రేట్ చేస్తారు. మరుసటి రోజు నిర్వహించే పోతురాజుల ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా ఎక్సలెంట్ నిర్వహిస్తారు. అదేవిధంగా అంగరంగ వైభవంగా మల్లన్న స్వామి బోనాలు కూడా మా ఊరి గ్రామంలో మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర నిర్వహిస్తారు. మల్లన్న స్వామి టెంపుల్ కూడా శివాలయం దగ్గరనే ఉన్నది. ఇక గణేష్ల పండుగ వచ్చిందంటే చెప్పక్కర్లేదు. గల్లీ గల్లీకి అయితే గణేషుని పెడతారు. ధూమ్ధామ్ ఉంటుంది, దుమ్ము ఉంటుంది. ఇక పోటీల మీద ఉంటుంది ఇంకా అంతా. తర్వాత దుర్గామాత కూడా రెండే పెడతారు. దుర్గామాతలు ఒక ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పెడతారు, మిగతా అన్ని కులస్తులు కలిపి ఒకటి పెడతారు. ఇక అమ్మవారి కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు, ఊరేగింపు అట్లా. ముస్లిం సోదరులు పీర్ల పండుగని బాగా సెలబ్రేట్ చేస్తారు. మేమందరం కూడా అలా పార్టిసిపేట్ చేస్తాము. అంటే కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ అయితే అందరు ఎంజాయ్ చేస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ, దసరా పండుగనే కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ అన్ని పండుగలను కూడా మా ఊరి ప్రజలు బాగా సెలబ్రేట్ చేస్తారు. మా ఊరిలో చాలామంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు. కొంతమంది జాబులు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్లు చేస్తున్నారు. మిశ్రమంగా ఉన్నారన్నమాట. అందరు ఒకటే టైప్ అని కాదు, అట్లా బిజినెస్, అట్లా వ్యవసాయము, అట్లా జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అని ఉన్నారు. మ్యాక్సిమం అందరూ ఏదో ఒక వయసుకు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అవరగాళ్ళకి ఎవరు తిరగరు. అందరూ కూడా మంచిగా చదువుకుంటారు. అందరూ కూడా యూత్ ఎక్కువ ఉన్నది మా ఊర్లో. యూత్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి. యూత్ ఫాలో అన్నది కూడా ఎక్కువ ఉంటుంది. ఇక పాలిటిక్స్ వచ్చేసి మా ఊర్లో హై లెవెల్, హై వోల్టేజ్ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురికి మూడు ఇంట్లో అంటే టకబార్ ఉంటుంది అన్నమాట. మూడు పార్టీల నాయకులది అదే ఉంటుంది కదా అలా క్యాడర్ కానీ, సపోర్ట్ కానీ మూడింటికి మూడు పార్టీల సమానంగా ఉంటుంది ఈడ.
మా ఊర్లో మొత్తం ఒక 70% మొత్తం బిల్డింగ్లే అయినాయి ఇప్పుడు. అన్ని బిల్డింగ్లే ఉంటాయి 70% వరకు. ఇంకా మా ఊరు విస్తరిస్తుంది, ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైడ్ ఒక కొత్త కాలనీ ఏర్పడుతుంది. కల్లు కాంపౌండ్ సైడు అదే గవర్నమెంట్ స్కూలు బ్యాక్ సైడ్ ఇంకో కాలనీ లెక్క ఏర్పడుతుంది. ఆల్రెడీ మాదొక కాలనీ అయిపోయా. ఇక ఈ విధంగా మా ఊరు అనేది కొంచెం ఎక్కువ పెద్దగా లెంత్ అనేది ఎక్కువ పెరుగుకుంటూ పోతుందన్నమాట. నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారము మా ఊర్లో దాదాపు 80% మొత్తము ఆర్థికంగా సెట్ అయిన వాళ్ళే ఉన్నారని నా అభిప్రాయం. మా ఊరిలో గల్లీ గల్లీకి ఒక కిరాణా షాపు, చికెన్ షాప్స్, మటన్ షాప్స్, హార్డ్వేర్ షాపు, వ్యవసాయ మందుల షాపు, పంక్చర్ షాప్స్, ఇస్త్రీ షాపులు, ఇంకా డ్రై క్లీనింగ్ షాప్స్, వెల్డింగ్ షాప్స్, రియల్ ఎస్టేట్ ఆఫీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇక పాల బూతు, టెంట్ హౌజులు, వాటర్ ప్లాంటు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టీ పాయింట్, స్నాక్స్ షాప్స్, బంగారం షాపు, టైలర్ షాపు, లేడీస్ కార్నర్ షాప్స్, వుడ్ వర్క్ షాపు, కటింగ్ షాప్స్, సిమెంట్ షాపు, షీక్ల షాపు, రెస్టారెంటు, ఇట్లా మెంబర్ ఆఫ్ చాలానే ఉన్నాయి. షాప్స్ గిప్స్ అన్నీ మంచిగానే ఉంటాయి మా ఊర్లో. ఒక మెడికల్ షాప్ ఒకటి లేదు, హాస్పిటల్ కూడా లేదు, ప్రైవేట్ హాస్పిటల్ లేదు. మా ఊరు రింగ్ రోడ్కు ఆనుకొనే ఉంటుంది. ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో ఉంటుంది. మా ఊరు నుంచి ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేది, టేకప్ అయ్యేది, ఆ ఎయిర్పోర్ట్ అంతా కనిపిస్తుంది మా ఊరికిని. మా ఊరు శంషాబాద్కు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో, తుగ్గూడకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో, మహేశ్వరానికి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అట్లా సెంటర్లో ఉంటుంది అన్నమాట. మా ఊరు డెవలప్ ఉన్న ఏరియానే ఇదంతా. ఆల్మోస్ట్ మా ఊర్లో ఉన్న అందరూ కూడా సిటీ కల్చర్ టైప్లో ఉంటుంది మైండ్ సెట్ అంతా. కొంచెం అప్డేట్ మైండ్ సెట్, హుషారే ఉంటారు అంతా. మా ఊరికి రవాణా ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే ఉంది. మా ఊరి ప్రజలు శంషాబాద్ పోవాలన్నా, ఇంకా సిటీ పోవాలన్నా కానీ బస్సెస్ కానీ ఆటోస్ కానీ మెంబర్ ఆప్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ దూరం నడిచి పోవాల్సిన పని లేదన్నమాట. ఇక వర్షాకాలంలో ఎంత గట్టిగా వాన కొట్టినా, ఎన్ని కంటిన్యూషన్గా వాన వచ్చినా కానీ వరద ప్రభావం అయ్యే పరిస్థితులు మా ఊర్లో లేవు. అంత హైట్ మీద ఉంటుంది మా ఊరు. ఇక అదే వరద లేక వాటరు ఇట్లా నిలిచేటట్టు ఏమీ ఉండదు. అంత బాగానే ఉంటుంది. మా ఊరిలో ప్రతి సంవత్సరం ఒకసారి వాలీబాల్ టోర్నమెంటు, క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తారన్నమాట. అంటే ఇది అన్ని కులస్తులు మిక్స్ అయిపోయి ఒక 4-5 టీములుగా పంచుకొని అదే టోర్నమెంట్ టైప్లో చేస్తారు. మా ఊరు వాళ్ళే ప్రైజ్ మనీ దాన్ని అంతా చేస్తారు. ఒకటి అది ఇప్పిస్తారు, ఒకటి అట్లా గిఫ్ట్స్ అన్నీ స్పాన్సర్స్ అని మా ఊర్లో చేసి ఆడిపిస్తారు అన్నమాట. వాలీబాల్ కానీ క్రికెట్ కానీ. మా ఊరికి అందుబాటులో బాగానే కొత్త ప్రైవేట్ కంపెనీలు అయితే ఉన్నాయి. కొత్తవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏదైనా పని చేసుకోవాలన్నా యూత్ కానీ ఇంకెవరికైనా పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. జాబ్ ఫెసిలిటీస్ చాలానే ఉన్నాయన్నమాట. మా ఊరికి ఎలాంటి పొల్యూషన్ లేదు. అంత ప్రశాంతంగా చుట్టూ అంత గ్రీనరీ తోటి ఉంటుంది అన్నమాట. మా ఊరిలో ఆల్మోస్ట్ 90% హిందువులే ఉంటారు. ఒక 10% అట్లా ముస్లిం సోదరులు, ఒక 1% మాత్రమే క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు. ఇంకా మా ఊరి గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఈ వీడియో సరిపోదు అనుకుంటా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కోలోనా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు.
గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లె